సీఎం కప్ క్రీడా పోటీలో విషాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో పాల్గొన్న ఓ విద్యార్థి కుప్పకూలిపోయాడు. ఉపాధ్యాయులు దవాఖానాకు తరలించేలోపే మృతి చెందిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకుంది. పెద్దమందడి మండలం బలిజపల్లి, జంగాయపల్లి జంట గ్రామాల ఉన్నత పాఠశాలలో సీఎం కప్ పాఠశాల స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. అదే పాఠశాలలో చదువుతున్న మందరి తండాకు చెందిన 10వ తరగతి విద్యార్థి సాయి ప్రణీత్ వాలీబాల్ ఆడుతూ కళ్ళు తిరుగుతున్నాయని చెప్పి కింద పడిపోయాడు. వెంటనే ఉపాధ్యాయులు వారి సొంత వాహనంలో వనపర్తి దవాఖానాకు తీసుకువెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థి బంధువులు ఆసుపత్రి సమీపంలో రోడ్డు మీద ధర్నా చేశారు. ప్రభుత్వ అధికారులు స్పందించి 50 లక్షలు ఎక్స్గ్రేషియా కానీ ప్రభుత్వ ఉద్యోగం కానీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు సీఎం కప్ ఆటల్లో భాగంగా వాలీబాల్ ఆడిస్తున్నారు. డీటీ సార్ వాళ్ళు మిగతా సార్ ఉన్నాము. అక్కడ ఆడుకుని అనుకోకుండా పడిపోయాడు. మేము కారులో తీసుకొచ్చి దాదాపు ఇక్కడ 10-15 నిమిషాలు సార్లు బాగా డాక్టర్లు కూడా ఇబ్బంది పడ్డారు. మమ్నార్కు తీసుకుపోవాలని ప్రయత్నాలు చేస్తుంటేనే ఇబ్బంది అయింది, అవసరం లేదు అన్నట్టు చెప్పింది. గోపాలు మా సొంతం చిన్నమ్మ మనుమడు, నాకు కూడా కొడుకే సాయి. అయితే బల్జపల్లి స్కూల్లో చదువుతుండవు. ఆయనకి మధ్యాహ్నం చక్కెర వచ్చిందని ఒకసారి చెప్పిండట. ఆ తర్వాత మళ్ళా లేచి గేమ్ ఆడడానికి పోయిండట. వాళ్ళ అమ్మ పోయిందంట. వాళ్ళ డాడీ ఇక్కడ ఉంటాడు, బయట దేశంలో ఉంటాడు. వాళ్ళ డాడీ ఫోన్ చేసి కూడా పోరా ఇంటికి అంటే అడు జర మొండి పట్టాడు, పోయలేడు.